ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఓవైపు దట్టమైన మంచు కమ్మేయడంతో పాటు వర్షం పడింది. దీంతో శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి చూస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచించింది. అలాగే పాప వినాశనం, శ్రీవారి పాదాలు మార్గాలను తాత్కాలికంగా మూసివేసింది. అయితే పెంగల్ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కలియుగ వైకుంఠం తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై టీటీడీ నిషేధం విధించింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చేసిన రాజకీయ నాయకులలో కొందరు ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొలిటికల్ స్పీచ్లపై నిషేధం విధించాలని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానించింది. తాజాగా అమల్లోకి తీసుకొచ్చింది. రాజకీయ విమర్శలు చేసే వ్యక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అలా కాకుండా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. డిసెంబర్ 3వ తేదీన తిరుమల స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీనగర్లోని కమ్యూనిటీ హాల్లో ఉదయం 5 గంటలకు టోకెన్లను జారీ చేయనుంది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి మరియు రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ కార్డును చూపించి టోకెన్లను పొందవచ్చని టీటీడీ తెలిపింది.